దేవుని నామానికే మహిమ కలుగును గాక. మహాతండ్రి కృపలో ఆ అమృత తండ్రి పాదాలు, ఆయన అమృత యొక్క ఆ యొక్క జీవపు స్వరాన్ని మనం విందామండి. పరమపురవాసుడు ఎంత అమృత గొప్ప తండ్రి అంటే అసలు కోటి నోళ్ళు కూడా సాలవన్నమాట. అంత బలవంతుడు, అంత సర్వశక్తుడు, అంత సౌరభౌముడి యొక్క మాట మనం వినాలి. ఎందుకంటే ఈ లోకం అంతా దుష్టుడు వలయం, దుష్టుడు విధానంలో, దుష్టుడు గాలితో, దుష్టుడు విషంతో నింపబడిపోయి యుగ యుగాలుగా వాడి యొక్క అగాధ పాతాళానికి తీర్చుకుని వెళ్ళిపోతానికే మనుషుల్ని రెడీ చేసేసి ఎంతగానో భయంకరంగా ఆ యొక్క కంకర్రాయన్న, అందుకే ఆయన ఏమన్నాడు, మీరు స్థుతించకపోతే ఈ రాళ్ళు స్థుతిస్తాయని అన్నాడు. అటువంటి విధానంలో కూడా మనం ఈ యొక్క దేవుని విధానంలో మనం రాళ్ళ అయిపోయినా కూడా, ఎలాగో అయిపోయినా కూడా ఆ విధంగా మనం అవ్వకుండా దేవుని స్తుతించే విధంగా మనం ఆయన పాద సన్నిధిని, ఆయన పౌర స్వరాన్ని మనం వినాలండి. ఎందుకంటే బంగారు తండ్రి ఎంతగానో ఆయన జాలి దయ చూపిస్తున్నాడు. ఎందుకంటే తండ్రి ఊపిరి పెట్టి ఆయన యొక్క సృష్టిలో ఈ యొక్క మానవ కోటిని చేశాడు కాబట్టి ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన సమస్త సృష్టి ఎంతో అందమైంది, ఎంతో సుందరంగా, ఎంతో బంగారంగా ఆయన చేసి ఈ యొక్క మానవుడిని విడిచిపెట్టి మరలా విడిచిపెట్టిన ఈ జీవి నా దగ్గరికి వస్తుందా, నా మాట ఏంటదని ఆదంగారిగా నుంచి ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన ఎంతగానో ఆఖరికి ఎంతగానో కలవరి శిలువలో కూడా ప్రాణం పెట్టి పిలుస్తూ రక్షిస్తూ, ఆయన రక్తమిచ్చి రక్షిస్తూ, ఆయన పౌరస్వరునిచ్చి ఆ గొర్రెని పిలుస్తూ ఆయన కడిగి నేను నా తండ్రి వద్దకు తీసుకెళ్తాను. ఎవరన్నా అన్నారా ఆ యొక్క దేవుని ఊపిరి, దేవుని యొక్క జీవం కలిగి ఆయన పొందుకోవాలి, ఆయన మార్గంలోకి వెళ్ళాలని ఆయన స్వరం వినేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఎంతగానో దేవదేవుడు పిలుస్తున్నాడు. అయితే మనం రాళ్ళమైపోయి మనం చూడలేని గుడ్డివారగా అయిపోయాం అనుకోండి, చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఆయన యొక్క పౌరస్వరం వినాలని ఆశ కలిగి ఉంటే, ఆయన యొక్క మాట తినాలి అని ఆశ కలిగి ఉంటే రాళ్ళను సైతం కూడా ఆయన ఏం చేస్తాడు, స్తుతించే విధంగా చేస్తాడంటే ఎంత గొప్ప జీవాధిపతి ఆయన. భగవంతుడు తెలుసు మేము అన్ని చేస్తాం, మేమే అది అనుకుని మనం ఏదో ఈ లోకంలో గాలి జీవాలుగా గడిపేస్తూ బియ్యం బలం వేసుకుని మనం గడిపేసుకుంటున్నాం అన్నాం అనుకోండి, ఈ యొక్క లాస్ట్కి ఏమైపోతామంటే ఆ యొక్క పరిశీలి శాస్త్రులు ఎందుకు వీళ్ళు దేవుణ్ణి ఇలా స్తుతిస్తున్నారని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, మీరు దేవుని కలిగి ఉన్నామని బోర్డు పెట్టుకుని దేవుని కలిగి ఉన్నామని కూడా మీరు స్తుతించటానికి మనసు రాక స్తుతించే ఆ యొక్క విధానం లేని భయంకరమైన తిరుగుబాటు భయంకరం మీలో ఉంటే కనుక ఈ రాళ్ళు స్తుతిస్తాయి అని దేవుడు ఎంతగానో చెప్పాడు. ఆ యొక్క మార్గంలో వెళ్తున్నటువంటి ఆ యెరూషలేమును చూసి కూడా కన్నీరు కార్చాడు ఆయన. ఈనాడు నీవు ఈ సమాధాన సంబంధమైన సంగతులు వింటే నువ్వు రక్షించబడతావని దేశానికి చెప్పాడు, తన ప్రజలకి చెప్పాడు. ప్రజలమని ఆ యొక్క దేవుడి యొక్క సేవ చేస్తున్న వాళ్ళను కూడా కేకలేశాడు ఆయన. ఎంతగా దేవుడు ఎంత గొప్పగా సమర్థించుకొని ఎంతగా ఆయన యొక్క పౌరస్వరం ఇచ్చి ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క ఆత్మని ఆయనకి మందిరంగా, ఆయనకు ఆరాధన దీపాలుగా వెలిగించాలని, ఆ యొక్క జీవాలతో నింపాలని ఆయన ఎంతగానో అద్భుత తండ్రి, మహాజీవాధిపతి, సృష్టికర్త, కన్న తండ్రి, ఆ యొక్క దయా చూపులే అమృత ప్రేమే. ఆయన ప్రేమను ఎవరు వర్ణించారు. ఆ ప్రేమ వాక్కు చేత ఇంకా మనకి ఆయన పౌరస్వరం వినిపిస్తుంది. అయితే మనం తగ్గించుకుని మనం ఆయన పాద సన్నిధికి వస్తే మనం ఎంతో అదృష్టవంతులు అవుతాం అన్నమాట. అయితే ఇటువంటి భాగ్యాన్ని మనం వినకుండా చూడకుండా ఉన్నాం అనుకోండి, ఎట్లాగైపోతామంటే ఈ యొక్క పరిచయులు లాగా దేవుని కలిగి ఉన్నామని వాళ్ళు కూడా అలాగే ఉండి ఈ లాస్ట్కి ఏమైపోయారంటే సాతాను చేతులు సాధనాలు వెళ్ళిపోయారు అనమాట. కుంటివారిగా ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మేము ఎలా ఆరాధిస్తాం, మా బతికింటి మేమేదేంటనే విధానపు శ్లోకంతో విధానపు మార్గంలో వాళ్ళు కూడా ఈ లోక విధానంలో పోతున్నా ఉన్నారనుకోండి, చాలా విపరీతం అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఎవరికి పొందుకోలేని ఆ యొక్క దుష్ట స్వభావం యొక్క ఆ యొక్క విత్తనం నాటబడకూడదని దేవుడు ఎంతగానో ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క పౌరస్వరం ఇచ్చి రక్షించి ఆయన యొక్క జీవ మార్గంలో ఉందని తెలియపరుస్తూ ఆయన నిత్య మార్గాన్ని తెలియపరుస్తున్నాడు. ఒక్కసారి దేవుడి వాక్యాన్ని చదవండి. యోహాను గారు రాసిన సువార్త 2:18 ఒకసారి చదవండి. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచిక క్రియను మాకు చూపిదేవని ఆయన అడగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టు, నేను దినములో దాన్ని లేపేదేనని వారితో చెప్పాను. చూసారు, దేవదేవుడి సాక్షాత్ ఆయన మీద సవాల్,
ఆయన మీద ఎలా అంటున్నాడంటే, మీరు ఇంత కఠిన పాతాళ విధానంలో ఈ యొక్క దేవుడు ఎరిగి ఉంటారని కూడా ఆయన చూడకుండా, ఆయన తెలియకుండా మీరు ఉన్నారంటే, ఇంకా ఈ యొక్క దేవాలయం రాళ్లతో నిర్మించిన ఈ గాలిలో కొట్టుకుపోయి భూకంపంలో కలిసిపోయి ఈ విధంగా శత్రువు చేతులు నాశనం అయిపోయి దీని మీద ఆధారపడ్డారంటే నన్ను పడగొట్టండి, దేవాలయం కంటే గొప్పవాడినైనా నన్ను పడగొట్టండి, 3 దినాలు లేపుతానని సర్వభౌముడు, సర్వ సృష్టికర్త, సర్వ కృపానిధి యగు సమాధి గెలిచిన జీవాధిపతి, మరణపు ముళ్ళు విరిచిన దేవుడే ఎంతగానో రుజుపరుస్తూ ఎంతగానో జీవాధిపతి జీవాన్ని ఇచ్చి లేపుతానన్న విధంగా 3వ దినాన్ని పునరుద్ధారణే దేవుడు లేచినటువంటి ఆ గొప్ప సార్వభౌముడు ఎంతగానో పిలుస్తున్నాడు ప్రేమతో. ఇట్టి మార్గం అర్థమవుతుందా? ఇట్టి మార్గం తెలియబడుతుందా? ఇట్టి మార్గం దేవునిలో జీవం ఉందని ఎవడన్నా బ్రతకగోరువాడు ఉన్నాడా? ఒక్కసారి క్రీస్తు ప్రభు వారి వైపు చూడండి. ఒకసారి దేవుని వైపు కలిగి ఉంటే, ఆయన మార్గాన్ని ఒకసారి చూస్తే ఎటువంటి వాడైనా సరే బ్రతకగోతాడు అనమాట. వారు బ్రతుకుతారు. ఆయన జీవితాలను దాటితేనే బ్రతుకుతాం, ఆయన మాట ఇంటేనే జీవింపజగలుగుతాం. ఎండిని ఎముకలతో సహా ఆయన ఎంతగానో లేవనెత్తగలరు. సార్వభౌముడు, సర్వశక్తుడు, అట్టి భాగ్యం కలిగిన జీవాధిపతి, క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, పాపములు క్షమించగల సార్వభౌముడు మనకు దొరుకుతున్నాడు. అటు జీవాధిపతిని మనం కలిగి ఉంటే మనం ఎంతో ధన్యులు. అయితే వీళ్ళ మట్టికి ఎంతగానో ఇంకా మేము అదే విధానంలో దేవాలయం మాది అనుకునే వాళ్ళు, నువ్వేనా మాకు సూచిక్రియ చేస్తావా అన్నాడు. ఈ లోకంలో విధానంలో కూడా యేసు ప్రభువారు, క్రీస్తు ప్రభువారు అంటే ఏంటి, ఏదో లైట్ గా తీసుకుని, క్యాజువల్ గా తీసుకుని వీళ్ళ యొక్క పాతాళ జీవితంలో, వీళ్ళ యొక్క సాతాడు మోసంలో, వీళ్ళ యొక్క విషయ విధానంలో నడుచుకుని కొట్టుకుపోతూ ఉంటున్నారు. దేవుడు ఎక్కిరించుకుంటు, దేవుడు జీవాధిపతి, ఆయన మార్గాన్ని తెలియపరుస్తున్నాడు. నేనే పట్టిన అసలు ఎలాగ నాశనం అయిపోతుందని తెలియపరుస్తున్నాడు. ఈ కడవరి దినాలు, ఎంచి దినాల్లో కూడా మానవ కోటికి ఆయన జీవవాక్కును అందిస్తున్నాడు. మానవ కోటికి ఆయన మాటను తెలుపుతున్నాడు. నమ్మి ఎవడైనా విశ్వసిస్తావా నేను వచ్చానని, నన్ను కలిగి ఉండడానికి ఇష్టపడతాడా వాడు రక్షించబడతాడు. వాడి ప్రాణం మరణంలో ఉన్న నా దగ్గరికి వస్తే, నా మాట వింటే, నా జీవజలం తాగితే ఎన్నడూ కూడా మరణించాడు, వాడు బ్రతుకుతాడు అని ఎంతగానో జవాబిచ్చి జీవాధిపతి ఇంతగా ఆయన మార్గాన్ని మనకు తెలియపరుస్తున్నప్పుడు ఆయన సత్య మార్గంలోకి మనం వెళ్ళి మనం బ్రతుకుదామండి. ఆయన నిత్య దేవుని కలిగి ఉండటానికి మనం ఆయన చేతులకి అర్పించబడే ఆయన జీవ మార్గంలోకి మనం వెళ్దాం. మరొక్కసారి దేవుడి వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. యేసు వీడైనను కన్నవాడైనను పాపం చేయలేదు అని దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకి వీడు గుడ్డివాడిగా పుట్టింది. పగలన్నంత వరకు నన్ను పంపిన వాడి క్రియలు మనం చేయిచుండవలని. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేదు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు. సూపర్ కన్న తండ్రి, వెలుగు స్వరూపుడు చెప్తున్నాడు, జీవాధిపతి చెప్తున్నాడు. ఒక్కసారి మనం ఆ యొక్క దేవదేవుని మాట వింటే మనం ఎంతో బ్రతుకుతాం. అయితే మన విధానంలో, మన బ్రతుకులను బట్టి, మన విధానాలను బట్టి ఆ గుడ్డివాడు కనుక ఎలాగ ఇతను గుడ్డివాడు అయ్యాడన్న ప్రశ్నలతో ఇతను మరి నువ్వు బాగు చేయగలవు అన్నాడు అనుమానంతో ఉన్న వాళ్ళకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, అతనికి ఆ విధానం ఎటువంటి రూపొందించబడటం అది దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెబుతున్నాడంటే, మన బ్రతుకు కోసం, మన బ్రతుకును కూడా రక్షించడానికి జీవాధిపతి ఆయన మహిమ పొందడానికి, కన్న తండ్రి సృష్టికర్త ఆ యొక్క పాతాళ సాతాళ చేతులకు వెళ్లకుండా ఉండటానికి, ఆయన మహిమార్థమై మనల్ని రక్షించడానికి ఇంకా ఆయన పౌరస్వరం, ఆయన జీవవాక్యం, ఆయన బలమైన అమృత హస్తాలు చాపుతూ మాట్లాడుతానండి. అయితే మనం ఆ యొక్క సాతాను మోసగాడు, ఆ యొక్క దైవ విరోధి అయిన ఆడి విధానం మాటలు మాట్లాడకుండా, ఆ విధంగా ప్రశ్నించకుండా, ఆ విధంగా ఉండకుండా, మనం ఎవడమైనా బ్రతకు గోరువాడు ఉంటే, వాడికి దేవుడు కావాలని ఇష్టం ఉంటే, జీవ మార్గాన్ని కలిగి ఉండాలని బ్రతకోరు ఆశపడితే కనుక ఇటు జీవాధిపతి మాటలు వింటే, ఇటు జీవాధిపతి మార్గంలోకి వస్తే ఈ గుడ్డివాడి సహితం ఎలా రక్షించబడి చూపు పొందాడు, మన బ్రతుకులు కూడా ఆ యొక్క పాపపు చీకటి, పాపపు మన కళ్ళలో, మన మైండ్ లో, మన ఉన్నటువంటి చెడు దరిద్రం రాలి కింద పడిపోయి పరమ పురువాసులు చూడగల శక్తి బలమని మనకిస్తాడు అనమాట. ఆయన వెలుగై ఉన్నాడు. అట్టి జీవపు వెలుగైన దేవుని కలిగి ఉండాలి కానీ నశించిపోయిన నాశనమైపోయిన అపవాది ఎందుకండి? అపవాది నాశనపు విధానం మనకు అక్కర్లేదు. దేవుని కలిగి ఉండాలంటే ఇటు వెలుగైన జీవాధిపతిని కలిగి ఉంటే ఆయన జీవ మార్గంలో మన స్వస్థత ఉంది. ఆయన్ని చూస్తామండి పరమపురవాసుని. మరి యొక్క వాక్యం చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 37వ వచనం చదవండి.
దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమయో చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వాడు, నీవు కేవలం పాపమై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాడిని వెలివేసిరి. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వాళ్ళని కనుగొని, నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచున్నావా అని అడిగా. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగుదా? యేసు, నీవు ఆయనను చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనేను. ఆమేన్. చూసారా, సాక్షాత్ క్రీస్తు ప్రభువారు ఈ యొక్క గుడ్డివాడి యొద్దకు వచ్చి అతన్ని ముట్టి అతన్ని స్వస్థపరిచి ఆయన ఎంతగానో మళ్ళీ ఆయన మార్గంలో ఆయన వెళ్ళిపోయినప్పుడు గుడ్డివాడికి ఎవరో ఆయనకి కనబడట్లేదు అనమాట. కనబడిపోయినప్పుడు ఈ యొక్క శత్రువుగా భయంకరంగా దైవ విరోధి ఆ యొక్క చేతుల సాధనలని వీళ్ళు పరిశీలి శాస్త్రులు ఏం చెప్తున్నారు? నువ్వు గుడ్డివాడిగా నువ్వు ఎలా చూపొందును, నిన్ను ఎవరు రక్షించాడు, నీ 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 విధానం ఏంటి అని ఎక్కడి నుంచో పెళ్లగించుకుంటూ దైవ విరోధ విధానాల్లోనే వాడు ఎంతగా గోతులు తవ్వుతూ ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారంటే ఇక మామూలు మనిషిని యొక్క సాతానుడు అపవాది ఏం బ్రతికిస్తుందండి, ఉల్లిఫరం కంటే హీనంగా వాడు చేతులు హస్తగతం చేసుకుంటాడు అనమాట. ఇటు దేవుని సంబంధులైన వాళ్ళే సాతానుడు అపవాది పాత్రలుగా చేసుకుని వాడుకుంటున్నాడంటే దైవ విరోధి. మరి ఇక మామూలు మనిషి ఎంత, ఈ లోకం ఎంత? అయితే ఇటు మోసగాళ్ళ నుంచి విడిపించి సాక్షాత్తు దేవుడే కన్న తండ్రి వచ్చి ఇంతగా ఆయన మార్గాన్ని ఆయన స్వరాన్ని ఆయన వెళ్ళే మార్గంలోకి వెళ్తేనే నిత్య జీవం కనుగొంటాం అనమాట. ఆయన ఉండేది ఆయన కలిగి ఉంటేనే ఆ జీవం సత్యం కలిగి ఉంటాం అనమాట. అటు దేవుడే చూపిస్తున్నాడు మార్గం, నేనే సత్యం, నేను జీవం నేనే అన్నారు. ఆయన ఎంతగానో చెప్పి వెలుగైన దేవుని నా ఎద్దకరండి నేను వెలిగిస్తాను, ఆ చీకటి నాశనం నుంచి విడిపిస్తాను, ప్రతి సమస్య నుంచి నేను విడిపిస్తాను, ప్రతి ఆలోచనలో మీరు నా యందు నేను కలిగి ఉండాలని మీ యొక్క విధానంలో ఉంటే నిజంగా మీరు మారు మనసు ఉంది, నేను వచ్చానని విశ్వసిస్తే నన్ను కలిగి ఉండాలని అనుకుంటే ఆ నిత్య నాశనం నుంచి ఆ నిత్య నాశనపు ఆ గుడ్డి విధానపు అనుమానపు ఆలోచన నుంచి బ్రతుకు నుంచి విడిపించి వెలుగైన దేవుడిని నేను స్వస్థపరుస్తానని ఇంతగా దేవుడు ఆయన జీవ మార్గాన్ని సత్య మార్గాన్ని ఆయన వెలుగు మార్గాన్ని మనకు బయలుపరుస్తున్నప్పుడు ఎవరైనా బ్రతుకు గోరవాడు ఉంటే ఒక్కసారి ఆయన వైపు తిరిగితే ఆ జీవాధిపతిని మనం కలిగి ఉండి ఆయన ఆ పరిశుద్ధాత్ముడి యొక్క స్వరం పొంది ఆయన పాదాలు హత్తుకుని ఆయన కలిగి ఉంటే నిత్య మార్గంలోకి వెళ్ళిపోతామండి. ఈ లోకం భయంకరమైన అశాశ్వత, దీని ఆశ గతించిపోతుంది. ఇది పాతాళాలకు దుష్టుడు సింహాసనం వేసి కూర్చున్నటువంటి ఈ పాతాళపు లోకంలో ఏది కూడా ఇదంతా మోసం మాయా నాటకం. కాబట్టి సత్యదేవుడు వెలుగైన దేవుడు నిత్యమైన దేవుడు స్వస్థపరిస్తానికి తన ప్రాణం ఇచ్చడానికి పరమం విడిచి భూమికి వచ్చినటువంటి జీవాధిపతి క్రీస్తు ప్రభు వారి మార్గంలోకి మనం వెళ్తే ఆయన నిత్య పాదాలు మనం కలిగి ఉండటానికి ఆయన చూసి అదృష్ట భాగ్యాన్ని కలిగి ఉండే అట్టి అమృత స్వస్థత వాక్కును మనం పొందుకుంటే ఆయన కలిగి ఉండే భాగ్యం పొందుకుని ఆయన పాదాలు హత్తుకుని ఆయన మార్గంలోకి వెళ్ళి ఆయన కలిగి ఉన్నామండి. ఆమేన్.